హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. సరస్వత్యై నమ. ధీనామవిద్యేతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, 2025 సంవత్సరంలో 3వ తారీఖు జన్మించిన వారు 12వ తారీఖు, అలానే 21వ తారీఖు, అలానే 30వ తారీఖు జన్మించిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో సంవత్సర ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మీ బర్త్ సంఖ్య 3, 12, 21, 30 వచ్చిన, లేకుంటే జన్మించిన నెల సంవత్సరం కూడితే 3, 12, 21, 30 వచ్చిన వారికి 2025 సంవత్సరంలో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. 2025 మొత్తం కూడితే 9 వస్తుంది. 9 అంటే కుజుడు, 3 అంటే గురువు. వీళ్ళ ఇద్దరిది మంచి స్నేహము, మంచి కలయిక ఉన్న గ్రహాలు కావున ఈ తేదీలలో జన్మించిన వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పోయిన సంవత్సరం కంటే కూడా, గడిచిన 2024 సంవత్సరం కంటే కూడా ఈ 2025లో మీకు ఒక వజ్రంలాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నా. శత్రు విజయం, ధనరాబడి, కుటుంబంలో అన్యోన్యత, ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంతానంలో ఎటువంటి గొడవలు ఉండవు అని చెప్పవచ్చు. కానీ ఈ 3, 12, 21, 30లో జన్మించిన వారు 5, 14, 23, 6, 15, 24 మరియు 8, 17, 26 తారీఖులలో వారితో వివాహం చేసుకోవద్దు. ఈ తారీఖులలో జన్మించిన వారితో వివాహం చేసుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ కుదిరినట్టయితే జాగ్రత్త పడండి. ఒకవేళ 3, 12, 21, 30లో జన్మించిన వారు 5, 14, 23 మరియు 6, 15, 24 మరియు 8, 17, 26లో జన్మించిన వారితోనే వివాహం చేసుకోవాలి అని అనుకుంటే మీ ఇద్దరి పేర్లు వారి ఇద్దరి పేర్లు మంచిగా కుదిరే విధంగా చేసుకోగలిగితే, వారిద్దరి పేర్లు మంచిగా కుదిరే విధంగా చేసుకోగలిగితే మంచి కాపురంగా ఉంటుంది. మంచిగా జీవనం సాగిస్తారు. లేదంటే కష్టాలు తప్పవు. 3వ సిరీస్ వారికి కలిసి వచ్చే తేదీలు 1, 10, 19, 28, 2, 11, 20, 29 అలానే 3, 12, 21, 30 అలానే 4, 13, 22, 31 అలానే 7, 16, 25 మరియు 9, 18, 27 ఈ తేదీలలో వీరు ముఖ్యమైన పనులు చేసుకోగలరు. మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. మరియు 1, 10, 19, 28 అలానే 2, 11, 20, 29 అలానే 3, 12, 21, 30 అలానే 4, 13, 22, 31 అలానే 7, 16, 25 మరియు 9, 18, 27 ఈ తేదీలలో జన్మించిన వారితో వీరు స్నేహం చేసినా చాలా బాగా కుదురుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అయితే మీకు ఈ తేదీలలో జన్మించిన వారితో మంచి శ్రేయోభిదాయకంగా ఉంటుంది. స్నేహం బాగా కుదురుతుంది. ఈ 3 మరియు 12, 21, 30 జన్మించిన వారికి కలిసి వచ్చే రోజులు ఆదివారము, సోమవారము, మంగళవారము మరియు గురువారం. 3వ సిరీస్ వారికి కలిసి రాని తేదీలు, ఇవి పనికిరాని తేదీలు 5, 14, 23 అలానే 6, 15, 24 మరియు 8, 17, 26 ఈ తేదీలలో వీరికి ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే బాగుంటుంది. అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఈ తేదీల్లో చేయడం అంత మంచిది కాదు.
5/14, 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీ, 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీ మరియు 8, 17, 26 తేదీలలో జన్మించిన వారితో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, వారిని దూరం పెట్టండి. ఈ జన్మ తేదీలలో వారితో మీరు స్నేహం చేయవద్దు. ఒకవేళ మీరు చెప్పినట్టు జరగట్లేదు అని మీరు అనుకుంటే, అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది. మీకు కావాలి అంటే, తెలుసుకోవాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మీ పేరును మార్చము, మీ పేరులోని అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీ యొక్క వ్యక్తిగత జీవితమును మంచి చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ సొంత విషయాలను, సొంత నిర్ణయాలను అలా మేము సరిచేసి మీ పేరును మీకు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే. మేము సరిచేయడం అన్నది పేరు పూర్తిగా మార్పు అయితే జరగదు. కొంచెంగా అక్షరాల్లోని పేరులోని అక్షరాలు మాత్రమే మార్పు జరుగుతుంది. పేరు అలానే ఉంటుంది. కాబట్టి సంఖ్యాశాస్త్రముని మీరు గమనించండి. ఇది చాలా పురాతనమైన శాస్త్రము. జ్యోతిష్య శాస్త్రము వంటిదే ఈ శాస్త్రము కూడా. జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి విషయాలను వివరించి చెప్తున్నారో అలాగే ఈ సంఖ్యాశాస్త్రంలోనే వివరించి చెప్తున్నాము. ప్రతిదీ కూడా ఈ సంఖ్యాశాస్త్రంలోనే ఇముడి ఉన్నది. కావున మీరు గమనించండి. ఇవాళ ఈ దేశంలో, రాష్ట్రంలో పెద్ద పెద్ద మహానాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఎవరైనా కానీ కొద్దిపాటిగా పేరును సరిచేసుకున్న వారే. ఇది సత్యాతి సత్యము. నిర్ణయించుకుని ఈ రకంగా వారు తెలుసుకుని నిర్ణయించుకుని ఈ పేరుని మార్పు చేసుకున్న వారే. కావున మీరు కూడా మీ యొక్క సొంత సమస్యలను అధిగమించడానికి, మంచి పురోభివృద్ధి చెందడానికి ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించండి. ఓం నమః శివాయ చ నమః శివాయ. అలానే మమ్మల్ని సంప్రదించడానికి కావలసిన చరవాణి నంబర్లు 2 1 77308 57601 1, రెండవది 6300569069. ఈ యొక్క 2 నెంబర్లను ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క విషయాన్ని తెలియపరిచినట్టయితే మేము నివృత్తి చేయగలము. మీ యొక్క సమస్యని నివృత్తి చేయగలము. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.